గురువుగారు, మామూలుగా ఇంట్లో శివలింగంతో కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారు. మనకి తులసి చెట్టులో కూడా శివలింగాన్ని అలా వేసి పెడుతూ ఉంటారు. రోజు దానికి మనం నీళ్లు పోస్తాం కదా! అలా అభిషేకం అవుతుంది అన్న ఉద్దేశంతో చాలామంది. అసలు ఎంత సైజులో ఉండాలి శివలింగం అనేది వివరిస్తూ, ఎలాంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించటం వల్ల ఫలితాలు బావుంటాయి ఆ విషయం చెప్పండి? మనకి శివ పురాణము, హ్మ్. దాన్నే వాయు పురాణం అని కూడా అంటారు. హ్మ్. అందులో చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఈ కలియుగంలో పార్థివలింగం పూజించడం చాలా గొప్పది అని చెప్పడం జరిగింది. హ్మ్. ఇంకోటి ఏంటంటే, మనకి శివపురాణంలో చెప్తారు ఏంటంటే, నమశివాయ అని ఎవరైనా పలకాలి అంటే 1,000,000 జన్మల పుణ్యం ఉండాలట. హుహు. లేకపోతే పలకలేరు. మనం అనుకుంటుంటాం చూసారా, నేను కొంతమంది అంటుంటారు, నేను పూజించను, నాకు భగవంతుడు అంటే ఇష్టం లేదు, హ్మ్. ఇదంతా మీరు మూర్ఖంగా చేస్తున్నారని. నాకు ఏమనిపించదు, పుణ్యం లేదు ఏం చేస్తాం అనిపిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు కూడా ఒక వృత్తాంతంలో చెప్తాడు ఆయన, అమ్మా నీకు చేతులెత్తి ఇలా నమస్కరించాలంటే 1,00,000 జన్మల పుణ్యం ఉండాలమ్మా అంటాడు. అంటే పుణ్యం ఉంటే మనం నమస్కరించగలం, హ్మ్. పుణ్యం ఉంటేనే నమశివాయ అనగలం. హ్మ్. పుణ్యం లేకుండా ఇవేమీ అనలేము. ఎవరైనా నేను దేవుణ్ణి నమ్మను, నేను నాస్తికుణ్ణి, నేను అనేటప్పుడు నాకేం విచిత్రంగా అనిపించదు, పుణ్యం లేదుగా. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఒక గొప్ప విషయం చెప్తున్నాం, ఒక 2 సంవత్సరాల పిల్లవాడికి టెక్నాలజీ గురించి చెప్తున్నాం, అక్కడ ఏం అర్థం కాదు. ఏమర్థం అవుతాయి, ఇంకా అంత ఎదగలేదు కదా. ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి ఆధ్యాత్మికమైన విషయం అర్థమవుతుంది. ఒక వయసు పెరిగితే నీ టెక్నాలజీ గురించి చెప్తే ఆ సంవత్సరం పిల్లడికి అర్థమవుతుంది, సంవత్సరం పిల్లడికి టెక్నాలజీ ఏం అర్థమవుతుంది. అలాగే పుణ్యం ఉంటేనే భగవంతుడు, భగవతత్వము అర్థమవుతుంది. ఫస్ట్ ఇది అర్థం అవ్వడం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, కేవలం నమశివాయ అనాలంటేనే 1,000,000 జన్మల పుణ్యం ఉండాలంటే నువ్వు లింగానికి పూజ చేయడమో, నమకం చమకం చదువుకోవడమో, ఇంట్లో ఒక లింగం పెట్టుకోవడమో, ఇవన్నీ చేస్తున్నావంటే ఇంకెంత పుణ్యాన్ని నువ్వు సంపాదిస్తున్నావు, నీకెంత పుణ్యం ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ ఆలోచించాలి. రెండవది ఏమిటంటే, ఒకటి దీనికి రకరకాల లింగాలు చెప్పారు శాస్త్రంలో. బిందు లింగము అంటారు. అంటే ఒక ప్లేట్ లాగా ఉండి చిన్న బిందువు లాగా ఉంటుంది, చిన్న బిందువులాగా ఉంటుంది ఒక రేకు మీద. అది మోక్షానికి వాడతారు. అంటే మీకు మోక్షం రావాలి అనుకోండి, బిందులింగానికి పూజ చేయాలని చెప్తుంది శాస్త్రం. వ్యాపార అభివృద్ధి, బాగా గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నానండి కానీ నాకు ఎక్కడా లాభం రావట్లేదు, సువర్ణలింగానికి పూజ చేయమని చెప్పింది శాస్త్రం. సువర్ణలింగం తీసుకొచ్చి ఒక 40 రోజులు తదేకంగా కనుక పూజ చేస్తే ఖచ్చితంగా నీ వ్యాపారాల్లో వస్తున్న లాభాలు పెరుగుతాయి, నష్టాలు తగ్గుతాయని చెప్తుంది శాస్త్రం. అది గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసుకోలేరు. అది చరలింగము అంటారు. చరలింగము అంటే కొంతమంది ఒక డబ్బాలో చిన్న లింగాన్ని పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేస్తారు, తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అలా కూర్చొని ఒక చేప లాంటి తీసుకొని ఓం నమః శివాయ అనుకుంటూ చేసేసుకుంటారు. చరలింగం ఇది అందరూ చేయమని చెప్పింది శాస్త్రం, కొంతమందికే కాదు. ఒకవేళ ప్రయాణంలో మీరు లింగం తీసుకెళ్ళలేదు, పక్కన ఎవరో చరలింగం చేస్తున్నారు, మీరు ఒక నీళ్ళు పోయొచ్చు అని చెప్తుంది. నీ లింగం మీదే వేయాలని రూల్ ఏం లేదు, అలా చేయొచ్చు అని చెప్తుంది. అలాగే పాదరసలింగం, పాదరసలింగం కూడా మోక్షానికి, కోరికలు తీరడానికి పనిచేస్తుందని చెప్తుంది. స్ఫటికలింగం, స్ఫటికలింగం ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. అయితే ఇక్కడ లింగం ఎప్పుడు కూడా కలిసే ఉండాలి. చాలా మంది తెలియక ఖండం చేస్తారు, అది వేరుగా ఇది వేరుగా పెడతారు, అలా ఉండకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఇంట్లో పూజించేది బొటన వేలంత ఉండాలి, ఇంతకంటే కనుక ఎక్కువగా ఉంటే నిత్య నైవేద్యం ఉండాలి. నైవేద్యం అంటే మీరు ఎంతైతే ఫుడ్ తింటారో అంత ఫుడ్ ని మీరు నైవేద్యంగా పెట్టాలి. ఇంకా ఒక వ్యక్తి తినేంత పెట్టాలి, ఏం తిన్నా కూడా. ఇంకొకటి ఏంటంటే, నైవేద్యం ఉండేటప్పుడు పర్టికులర్ గా మనం మామూలుగా ఏం చేస్తాం ఇంట్లో, ఇవాళ రేపు ఉండేటువంటి ఫాస్ట్ యుగానికి పొద్దున్నే లేచి అలాగే ఏదో పలు దొంగన అలా వెళ్ళి వండేస్తాం. అసలు అలా వండకూడదు. భగవంతుడికి సమర్పించేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి వండాలి. అయితే మీరు వండుకున్న ప్రతి పదార్థం దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యం పెట్టచ్చు కూడా హ్యాపీగా, స్నానం చేసి వండగలిగితే కనుక. దానికంటే మించింది మరొకటి లేదు, ఆ రకంగా చేసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. అయితే ఇందులో కూడా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క రకమైన అభిషేకం ద్వారా ఫలితాలు వస్తాయని చెప్తుంది శాస్త్రం. ఏమిటది అంటే, ఒకటి మీకు ఎవరికైనా సంతానం కలగట్లేదు, పసుపు గంధముతో అభిషేకము లేదా పసుపు గంధం కలిపిన నీటితో అభిషేకం చేయొచ్చు. వివాహం అవ్వట్లేదు, మల్లె పువ్వులతో అభిషేకం చేయమని చెప్పింది, చెరుకు రసంతో అభిషేకం చేయమని శాస్త్రం. అదేవిధంగా శివలింగానికి ఇప్పుడు కొంతమందికి చూడండి, మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి ఉంటుంది. నీళ్లతో కానీ
లేకపోతే పాలతో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేయమని చెప్పింది శాస్త్రం. లేదా విభూతితో కూడా చేయొచ్చు. అయితే విభూతితో చేసేటప్పుడు ఏంటంటే మోక్షం కోసం చేస్తారు. ఒకవేళ మీకు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి, తెల్లటి వస్త్రాన్ని దాని మీద కప్పి ఆవాలతో అభిషేకం చేయమని చెప్తుంది. డైరెక్ట్ గా చేయకూడదు, శత్రు బాధలు తగ్గుతాయి. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి, బిల్వపత్రంతో అభిషేకం, మానసిక స్ట్రెస్ తగ్గడానికి అన్నంతో కూడా అభిషేకం చేస్తారు, పాలు నీళ్ళతో పాటు. అటువంటి చేయమని చెప్పింది. ఎక్కువగా శత్రువులతో, ఇందాక నేను ఆవాలు చెప్పాను కదా, రోగాలున్న ఆవాలతో చేస్తారు. కొంతమంది నేతితో అభిషేకం చేస్తారు. నెయ్యితో అభిషేకం అనేటువంటిది గురుబలం పెరుగుతుంది. గురుగ్రహం బలంగా లేదండి అంటూ ఉంటారు కొంతమంది, జన్మజాతకంలో గురుబలం లేదు మా వాళ్ళకి, అందుకే ఇబ్బంది కలుగుతుంది అంటూ ఉంటారు. నేతితో అభిషేకం చేయొచ్చు. అలా ఏంటంటే 1-2 అని కాదు, చాలా విషయాలు చెప్పారు. అందులో పర్టికులర్గా ఏంటంటే శివలింగానికి మీరు పూజ చేసేటప్పుడు ముందుగా మీరు ఈశ్వరుడుగా మారాలి అని చెప్తుంది శాస్త్రం. అంటే మీరు ఆ తత్వంలోకి వెళ్ళాలి, శివతత్వం మీలోకి రావాలి. వచ్చిన తర్వాత నువ్వు శివుడు అయితే కానీ శివలింగానికి పూజ చేయడానికి అర్హుడివి కాదు అని చెప్తుంది. శివతత్వం ఏంటి? నిర్మల తత్వం, చలంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఆ తత్వంతో పూజ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్లో పూజ గదిలో కూర్చొని కేకలు అరుపులు వేస్తూ ఉంటారు, కోపిస్తూ ఉంటారు. చాలా తప్పని చెప్పింది శాస్త్రంలో. మీరు ధర్మసింధు మనకి ధర్మశాస్త్రాల్లో చూసినట్లయితే ఎవరైనా పూజ గదిలో కూర్చొని కేకేసాడు పిల్లల మీద, భార్య మీద, ఎవరి మీద, వెంటనే ఆ పూజ నుంచి లేచిపోయి గుండు కొట్టించుకోమని చెప్పింది శాస్త్రం. సీరియస్ గా గుండు కొట్టించుకుని 3 రోజులు బాధపడాలి, అయ్యో ఎంత పెద్ద తప్పు పని చేశానే. ఒక గెస్ట్ ఇంటికి వస్తే మనం అరుస్తాం, అమ్మ గెస్ట్ ముందని, అయ్యో గెస్ట్ ఉన్నారు, సైలెంట్. దేవత వచ్చి అక్కడ కూర్చుంది, మనకి ఈశ్వరుడు వచ్చి కూర్చున్నాడు నీ పూజలు అందుకుందామని. నువ్వు అరుపులు కేకలు పెడతావా? అక్కడ గుండు కొట్టించుకొని 3 రోజులు చింతించి దాని తర్వాత మరలా నువ్వు పూజ చేయాలి. అప్పటి వరకు వేరే వాళ్ళు పూజ చేయాలి. చాలా పెద్ద దోషంగా చెప్పింది శాస్త్రం అది. అస్సలు పొరపాటును కూడా ప్రశాంత చిత్తంతో పూజ చేసి, అక్కడ దేవత వచ్చింది, నైవేద్యం పెడుతున్నాం, ధూపం దీపం పెడుతున్నాం అని భావన చేసి నమస్కరించిన తర్వాత నువ్వు ఇంకేదైనా పిల్లని మందలించాలని చేయాలి, కానీ అక్కడ కూర్చొని చేయకూడదు. తత్వం బోధపడిందా అందరికీ కూడా? చాలా అంటే చాలా నిర్మలమైనటువంటి మనసుతో ఏ పని చేసినా సాధన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఉండి తీరుతుంది. కాకపోతే అది మనలోనే ఉంది, మనం చేసే పనిలోనే ఉంది. మరి మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ? ఇప్పటి వరకు మీరు ఫాలో అయి ఉన్నారా? ఉంటే మీకు ఫలితం ఏ విధంగా ఉంది? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీకు తోచినట్టుగా, గురువుగారు చాలా చెప్పారు, శివలింగానికి మీరు ఏ విషయాల్లో బాధపడుతున్నారు, ఎలా చేసుకోవాలి అనేది క్లారిటీగా చెప్పారు. మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారాన్ని, అభిషేకాన్ని అలా చేసుకోవటం వల్ల ప్రతిఫలం చాలా బాగుంటుంది. లేదు మేము ప్రత్యేకంగానే గురువుగారిని కలవాలి అనుకుంటున్నాం అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పకుండా మీ యొక్క విషయాలన్నీ కూడా విన్న తర్వాత మీకు తగ్గ పరిహారం అనేది చెప్పడం జరుగుతుంది. మరో మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.